మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. మన దేశంలో చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మరి గతించిన రోజుల్లో జరిగిన సంఘటన మీకు తెలుసు. జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో ఒక టెర్రర్ అటాక్, చాలా బ్రూటల్ టెర్రర్ అటాక్ జరిగింది. ఒక టూరిస్ట్ ప్లేస్లో చాలామంది మన భారతదేశస్తులు లేదా టూరిస్టులు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొంతమంది సాయుధ టెర్రరిస్టులు ఆ ప్రాంతానికి వచ్చి నిర్దాక్షిణ్యంగా అనేక మందిని చంపివేసిన సంఘటన మనం న్యూస్లో చూస్తున్నాం. అది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. దేవుని సేవకులంగా దాన్ని అతి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రపంచంలో ఏ సందర్భంలో, ఏ స్థాయిలో, ఏ రూపంలో టెర్రర్ అటాక్ జరిగినా అది ఖండించాల్సిన అంశమే. సుమారుగా 28 మంది తాము ఊహించిన రీతిలో తమ ప్రాణాలు కోల్పోయారు. ఒక ఆహ్లాదం కోసం, ఒక వినోదం కోసం, లేదా కొంతమంది హనీమూన్ కోసం జమ్మూ కాశ్మీర్ వెళ్ళారు. మరణం వారిని వెంటాడుతుంది లేదా అక్కడ కబళిస్తుందని బహుశా చాలామంది తెలియకపోవచ్చు. భారతదేశంలో ఆ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు వెళ్ళి వాళ్ళలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ టెర్రరిస్టులు కూడా చాలా భయంకరంగా, నిర్దాక్షిణ్యంగా, కనికరించమని కొంతమంది కోరుకున్న వారి మాటలు వినకుండా చాలా బ్రూటల్గా వారిని కిల్ చేశారు. అక్కడ నుంచి పాకిస్తాన్ అనే దేశం మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. బహుశా ఈ సంఘటన భారతదేశానికి, పాకిస్తాన్కి యుద్ధానికి కూడా దారితీయచ్చేమో అని కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో దేవుని బిడలంగా మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు ఈ పరిస్థితులను అణిచివేసి మరి ఎవరైతే ఆ టెర్రరిస్టులుగా ఉన్నారో వారి భావజాలం, వారి ఆలోచన విధానంలో మార్పు రావాలని మనందరం ప్రార్థన చేయాలా. దేశ క్షేమం కోసం, భద్రత కోసం దేశంలో ఉన్నవారు, వారు ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ కులస్తులైనా, ఏ ప్రాంతస్తులైనా, మనందరం భారతీయులం కాబట్టి భారతదేశ రక్షణ కోసం, క్షేమం కోసం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి.